ప్రయత్నముల యందు వృద్ధి పొందినట్లుగా మనము గమనించాం. 32వ అధ్యాయం 30 వచనంలో ఆ మాట ఉన్నది. హిజ్కియా తాను పూనుకునిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. హిజ్కియా కాలములో మరి ఎలాగున ఉన్నదో, ఏ విధంగా జరిగినదో ఆ వివరాలను మనం గమనించగలం. 29వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు ఈ యొక్క హిజ్కియాను గురించిన వివరం మనం గమనించగలం. దినవృత్తాంత 2వ గ్రంథం 29వ అధ్యాయము 30, 31, 32 ఈ అధ్యాయాలలో హిజ్కియాను గురించిన ప్రస్తావన మనం గమనించగలం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము, 19వ అధ్యాయం, 20వ అధ్యాయంలో హిజ్కియాను గురించిన వివరాలు ఇందులో ఉన్న విషయాలే అందులో పొందుపరిచాడు. గనుక హిజ్కియా రాజుగా ఉన్నాడు. మంచి రాజులలో, యూదా రాజులలో శ్రేష్టమైన వారిలో మరి కొంతమంది ఉండగా హిజ్కియా అందులో ఉన్నాడు. ఈ హిజ్కియాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యూదా సామ్రాజ్యానికి, యూదా దేశానికి ఈయన రాజుగా ఉన్నట్లుగా ఈ లేఖనాల ద్వారా మనము ఎరుగుదము. అయితే ఇందులో ఎన్నో విషయాలు ఉండగా హిజ్కియాను గురించి విషయాలు, హిజ్కియా కాలంలో యాజకులు మరి ప్రత్యక్ష గుడారం, మందిర సేవ, వాటి విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే వీటన్నిటితోటికి మనం వెళ్ళడం లేదు. కానీ మనం చదువుకున్న లేఖన భాగం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 30వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసినప్పుడు, మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారందరికీ, యూదా వారందరికీ పత్రికలను, ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికి పత్రికలను పంపెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా ఆయన పత్రికలు పంపినట్లుగా ఈ వచ్చిన ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల ప్రజలకు, యూదా వారికి ఆయన వర్తమానాలు పంపాడు, పత్రికలను పంపాడు, మనష్షే వారికి పంపాడు, ఎఫ్రాయిమీయుల వారికి పంపాడు. ఎఫ్రాయిం, మనష్షేల వారికి పత్రికలు పంపాను అనే మాట అందులో ఉన్నది. యూదా వారికి ఆయన వర్తమానమును పంపాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీ ప్రజలారా, ఇది రాజైన హిజ్కియా ఆజ్ఞ. అదేంటంటే, ఈ యొక్క ఆజ్ఞ మీకు వినబడిన తోడని మీరు పస్కా పండుగ ఆచరించడం కొరకై యెరూషలేముకు మీరు రావాలి అని అందులో ఉన్న సారాంశం. ఈ యొక్క సారాంశము, ఈ యొక్క సందేశము, ఈ వర్తమానము వారు వినిన వెంటనే వారు రావాలి, వారు యెరూషలేముకు రావాలి. చుట్టుపక్కల ఉన్నవారు, చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్నవారు, ఆ గోత్రీకులైన వారు, ఆ 12 గోత్రకర్తలతో పాటు ఆ గోత్రీకులైన వారు రావాలి. వారు రావలసిన విధానాన్ని చెప్పాడు, వారు రావాల్సిన సమయం చెప్పాడు, వారు రావాల్సిన ప్రాముఖ్యతను వారికి తెలియపరిచాడు. దేని కొరకు రావాలి? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పండుగ ఆచరించడం కొరకై మీరు రావాలి. దేవునికి పండుగ ఆచరించాలయ్యా, మీరు రావాలి, తప్పనిసరిగా రావాలి. యెరూషలేమునికినే రావాలి, యెరూషలేము ప్రాంతానికి రావాలి, దేవుడు ఏర్పరిచిన చోటుకి మీరు రావాలి. కుటుంబాలతో రావాలి, పిల్లలతో రావాలి, అయిన వారు రావాలి, అందరూ రావాలి, తెలిసిన వారు రావాలి, వార్త వినిన వారు రావాలి, దేవుని నమ్ముకున్న వారు రావాలి, ఆయన ప్రజలైన వారు రావాలి, యెరూషలేమునకు రావాలి. ఇది ఆనాడు హిజ్కియా ఇచ్చిన ఆ సందేశం. ఆ సందేశాన్ని బట్టి వారు ఏం చేశారంటే ఆ పండుగకు రావడానికి సమాయత్తమైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక వారి ఉద్దేశం ఏంటంటే దేవుని సన్నిధిలో కనబడాలి. రాజు యొక్క ఆ కోరిక ఏంటంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని మందిరంలో కనబడాలి, యెరూషలేములో కనబడాలి, ఆవరణంలో ఉండాలి, దేవుని ఆరాధించుటకు రావాలి, పస్కా పండుగకు రావాలి అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల ప్రజలకు మరి నియమించిన ఒక శ్రేష్టమైన పండుగ ఏంటంటే పస్కా పండుగ. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఈ యొక్క పస్కా పండుగను గురించిన వివరాలు అందులో పొందుపరిచాడు, తెలియజేశాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకి, ఇదిగో మీరు అలాగన 14వ దినమున మరి పస్కా పండుగను ఆచరించాలి, పస్కా పండుగ కొరకు సిద్ధపడాలి, పస్కా పశువును సిద్ధపరచుకోవాలి, పస్కాను ఎలాగన వధించిన తర్వాత మీరు ఆ పస్కా పండుగ ఆచరణ క్రమాన్ని, ఆ పండుగ విధానాన్ని ఎలాగన మీరు జరిగించాలో దాని వివరాలు అందులో చెప్పాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయములు ఆ చూసిన మేరకు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క ప్రణాళిక మేరకు ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏం చేశారంటే వారు జరిగిస్తూ వచ్చారు. అబీబు అనే నెలలో, మొదటి నెలలో, ఇశ్రాయేలీల నెలలో వారు ఆచరించాలి. మరి ఇశ్రాయేలీల యొక్క మొదటి నెలన వారు ఏం చేయాలి? 14వ దినమున ఈ పండుగ ఆచరించాలి. అది దేవుడు వారికి నియమించిన విధి, వారికి నియమించిన కట్టడ, వారికి నియమించిన ఆ పద్ధతి. గనుకనే వారు ఏం చేయాలంటే ఆ పండుగకు రావాలి. ఎవరెవరు రావాలో చెప్పాడు ఇశ్రాయేలీయుల ప్రజలు. ఎక్కడి నుంచి ఎవరెవరు రావాలో మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు 5వ వచనం చూద్దాం. కావున బహుకాలం నుండి వారు రాయబడిన ప్రకారం ఇంత ఘనంగా నాచరింపకుండుట చూసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలుండు దేశమంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేసిరి. ఎవరెవరు మరి ఆ పండుగకు రావాలో చెప్పాడు, ఏ ప్రదేశాల వారు చెప్పాడు. ఇశ్రాయేలీయుల యొక్క భూభాగము, వారి యొక్క సరిహద్దులు బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండగా, ఆ బెయేర్షెబా మొదలుకొని దాను వరకు మధ్యలో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ, యూదా వారందరూ, దేవుని ప్రజలైన వారందరూ, విమోచించబడిన వారందరూ, యెహోవా దేవుడుగా కలిగిన జనులైన వారందరూ వారు పస్కా పండుగకు రావాలి. బెయేర్షెబా వారా యెరూషలేముకు రావాలి, దాను వారా యెరూషలేముకు రావాలి. ఇది నియమం, ఇది కట్టడ, ఇది రాజు నియమించిన ఆ శాసనం అని ఈ విషయాల ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. కనుకనే వారు అలాగన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరెవరు వచ్చిరి అని మనం చూసినప్పుడు అనేక ప్రదేశాలైన వారు వచ్చారు. ఎలాంటి మనసుతో వచ్చారు? ఇదే అధ్యాయము 30వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, ఆయనను ఆషేరు మనష్య జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. వారు యెరూషలేమునకు రావాలి, యెరూషలేములో ఆరాధించుటకు రావాలి, యెరూషలేములో దేవుని స్తుతించుటకు రావాలి అనే మాటలు ఇందులో ఉన్నాయి. వారు రావాల్సిన అవసరత ఉండగా, వారు రావాల్సిన ప్రాముఖ్యత ఉండగా, వారు రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి వారు రావాలి అనే మాటలు ఇందులో ఉన్నాయి. అయితే 13వ వచనంలో జ్ఞాపం చేసుకున్నప్పుడు, కావున 2వ నెల పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజంగా బహుజనులు యెరూషలేములో కూడుకొనిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉన్న యోగ్యతలు, వారిలో ఉన్న శ్రేష్టతను ఈ సమయంలో జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. వారు హిజ్కియా యొక్క సెలవు మేరకు, సందేశం మేరకు యెరూషలేమునకు రావాలి. అది రాజు నియమించిన శాసనం. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క కట్టడ, ఆజ్ఞ. తమకు పనులున్నాయా? ఉంటాయి. తమకు జీవన సంబంధమైన పనులున్నాయా? ఉంటాయి. కుటుంబ సంబంధమైన భారాలు ఉన్నాయా? ఉంటాయి. కుటుంబాలతో రావాలి, పిల్లలతో రావాలి, ప్రతి వారు రావాలి, తప్పక ఆరాధించడానికి రావాలి. దేవుని నిర్ణయం, దేవుని కట్టడ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, వారు రావాలి. ఇలాంటి స్థితి ఉండగా వచ్చిన 11లో చెప్పాడు, వచ్చిన వారు ఎలాంటి వారు? కృంగిన మనసుతో వచ్చారు.
కృంగిన మనసుతో వచ్చారు. అయ్యో, దేవుని ఆరాధించుటకు ఆయన చేసిన, ఆయన చూపిన ఆయన కరుణ, ఆయన వాత్సల్యత, ఆయన దయ గొప్పదే గనుక రావాలని అనేకులైన వారు కృంగిన మనసుతో వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని వారి హృదయాల్లో ఉంచుకొని, దైవ సన్నిధిని వారి మనసులో ఉంచుకొని, దైవ కృపను వారి మనసులో ఉంచుకొని, కృతజ్ఞత కలిగి దీనులై కిన్నులై కృంగిన మనసుతో వారు యెరూషలేమునకు వచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉన్నది. వచనం 13లో ఏమన్నాడంటే, జనులు బహుజనులు యెరూషలేములో కూడుకొనిరి. అతి విస్తారమైన సమాజంగా వారు యెరూషలేములో కూడుకున్నారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరానికి ముమ్మారు యెరూషలేములో కనబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, పురుషులైన వారు తప్పక ఉండాలి. ఈ క్రమాన్ని మరి ఎల్కానా, హన్నా వారు పాటించారు. ఈ క్రమాన్ని దావీదు సంతతి వారు పాటించారు. ఈ క్రమాన్ని ఇశ్రాయేలీయుల వారు పాటించారు. వారు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వారు రావాలి. ఆరాధించు స్థలం యెరూషలేం, ఆరాధించే ప్రదేశం యెరూషలేం. వారు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వారు యెరూషలేముకు రావాలి. వచ్చిన వారు ఎలాగా ఉన్నారంటే, వారు కృంగిన మనసుతో ఉన్నారు. ఎవరెవరు వచ్చారంటే, విస్తారమైన జనం వచ్చారు. బహు సమూహంగా వారు అక్కడికి వచ్చారు, చేరవచ్చారు, కూడి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు, బలి అర్పించడానికి వచ్చారు, పస్కా పశువును వధించడానికి వారు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వచ్చేవారు ఎలా వస్తారు? సిద్ధపడి వస్తారు. పస్కా పండుగ ఆచరించాలంటే పస్కా బలి పశువు తప్పనిసరి. అది వారి యొద్ద ఉంచుకోవాలి. ముందుగా సిద్ధపరుచుకొని, ముందుగా నిర్ణయించుకొని, పస్కా పశువును, ఆ వధించాల్సిన పస్కా, ఆ గొర్రెపిల్ల కావచ్చు, ఆ పొట్టేలు కావచ్చు, ఆ కోడి కావచ్చు, అవి వారు తీసుకుని రావాలి. సిద్ధపడి రావాలి, సిద్ధపాటు కలిగి రావాలి, సంసిద్ధులుగా రావాలి, అర్పించడానికి రావాలి, సమర్పించడానికి వారు రావాలి. అలాగ నా ప్రజలైన వారు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. బహుజనులైన వారు వచ్చిరి, అనేకులైన వారు వచ్చిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 31వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, తమ దేవుని ఆశ్రయించడానికి దేవుని మందిర సేవా విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తాను ఆరంభించిన పని అది జరిగించాడు, అలాగనే నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన పని, దేవుని పని, దేవుని సంబంధమైన పని జరిగించాడు. 30వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయుల వారు అనే మాట మనం చూస్తున్నాం. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయుల వారు ఎలా ఉన్నారంటే, వారు పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ఎలాగను ఆచరించిరి? బహు సంతోషభరితులై ఆచరించిరి. పస్కా పండుగ మొదటి నెల 14వ దినమున ఉండగా, పులియని రొట్టెల పండుగ 15వ దినం నుండి ఉంటుంది. వారు 7 దినములు ఆచరించాలి. వారు పండుగ ఆచరించేవారుగా ఉండగా, ఆ పండుగ ఎలాగని ఆచరించారు? వారు బహు సంతోషముగా ఆచరించిరి. బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ఎంత విశేషకరమైన విషయము! 7 దినముల వారు యెరూషలేములో ఉన్నారు. తమ సమయాన్ని త్యాగం చేశారు, తమ పనులను పక్కన పెట్టారు. జీవన సంబంధమైన పనులు, మరి శరీర సంబంధమైన పనులు, వారికి అవసరత ఉన్న పనులు, వాటన్నిటినీ పక్కన ఉంచి 7 దినములు సంతోషంగా వారు ఆచరించిరి. మొదటి దినం సంతోషం ఉంటుంది మనకైతే. 3 దినాలు ఉపవాస కూడికలు లేదా ఉద్యోగ కూడికలు అంటే, 2వ దినాలు పనులున్నాయి, పిల్లల అవసరతలు ఉన్నాయి, కుటుంబ పనులున్నాయి, వ్యవసాయ పనులున్నాయి. అలాగున చెప్పేవారుగా మనం ఉన్నామేమో అనేది మనం గమనించుకోవలసిన విషయమని మనం చూస్తున్నాం. మెట్టుకు ఇశ్రాయేలీయుల ప్రజలు వారు పస్కా పండుగ ఆచరించడం కొరకు దేవుని మందిరానికి వచ్చారు, దేవుని యొక్క ఆలయానికి వచ్చారు, యెరూషలేముకు వచ్చారు, కూడి వచ్చారు, బహుసమూహంగా వచ్చారు, సంతోషంగా వారు ఆచరించిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
ఆరాధనకు చేరవచ్చే నీవు నేను మనము ఎలా ఉన్నాం, ఎలాంటి మనస్సుతో ఉన్నాం, ఏ సమయానికి వస్తూ ఉన్నాం, ఎంతమందిగా వస్తూ ఉన్నాం, భార్య ఉన్నదా, భర్త ఉన్నదా, పిల్లలు ఉన్నారా, కుటుంబంతో వచ్చారా, సమయానుకూలంగా వచ్చారా, ఆరాధించడానికి వచ్చారా, బలార్పించడానికి వచ్చామా అనేది మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఎవరో చెబితే కాదు, హిజ్కియా చెబితే కాదు, దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞ. తప్పనిసరిగా ఆరాధన చేయాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో ఎవరో కనబడకూడదు. ఆరాధించుటకు హృదయాలను సిద్ధం చేసుకుని రావాలి. మన ఆరాధన దేవునికి ఇంపైనదిగా మరి ఉండినట్లుగా సిద్ధం చేసుకుని రావాలి. మన ఆరాధన, ఆ మాటలు, ఆ స్థుతులు, ఆ దైవ ధ్యానం, ఆ ఆరాధన విషయాలు ఒక క్రొత్త సంగతులతో ఆయనను ఆరాధించడం, ఒక క్రొత్త సంగతులతో ఆయనను స్తుతించడం, దేవుని ఘనపరచడం, దేవుని హెచ్చించడం మనం కలిగి ఉండాలి. దేవుని ఆరాధించే మనము సిద్ధపడి రావాలి. అన్నీ సిద్ధపరుచుకుంటాం. కావలసిన వసతులు, వస్తువులు, అలాగే వస్త్రాలు సిద్ధం చేసుకుంటాం, మంచిదే. కుటుంబాలతో రావాల్సిన వారుగా ఉండాలి. ప్రభు ఆయన దృష్టించేవాడు, ఆయన కనుగొనేవాడు. అరే పెద్దలు ఒక్కరే వచ్చారే, పిల్లలేరి, పిల్లలు ఒక్కరే వచ్చారే, వృద్ధులేరి, వృద్ధులు ఒక్కరే వచ్చారు, మిగిలిన వారేరి, కుటుంబీకులేరి అని ప్రభు ఏం చేస్తాడు? చూస్తాడు, ఎంచుతాడు, లెక్కిస్తాడు, గమనిస్తాడు. మనం మర్చిపోతామేమో కానీ ఆయన దృష్టి దగ్గర అన్నీ ఉన్నాయి. ఎంత సమయానికి ఎవరెవరు వచ్చింది, ఏ సమయానికి వచ్చారు, ఎలాంటి సమయానికి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, మరి కొంతమంది తుట్టుపాటుతో, మరి కొంతమంది హడావుడిగా తొందరపాటుతో, మరి కొంతమంది కాను కూడా మర్చిపోయేవాళ్ళు వచ్చేవారు ఉన్నారు. అప్పటికప్పుడు జోబీలు అప్పుడప్పుడు మరి ఎత్తుకునేవారుగా ఉన్నామేమో. సిద్ధపడి రావాలి, త్వరపడి రావాలి, వేగిరిపాటుగా రావాలి. అలాగన దేవుని ఆరాధన చేటుకు రావాలి. ఆయనను మరి ఆయన సన్నిధిలో ఉండగా ఆ అర్పణ, ఆ బలి అర్పణ, ఆ ప్రాణార్పణ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానం, శిలువ యొక్క దృశ్యాన్ని మన ఆత్మీయ నేత్రాలతో దృష్టించి ఆయనను ఆరాధించుటకు రావాలి. సమయానుకూలంగా ఆయనను మరి ఆరాధించుకు రావాలని జ్ఞాపం చేయబడుతూ ఉన్నాం. వారందరూ వచ్చిరి. ఎవరెవరు వచ్చారు? బహుజనులు వచ్చిరి, విస్తారంగా వచ్చిరి, సంతోషంగా ఆరాధించిరి. ఆహా, ఇంకా ఎంత శ్రేష్టత మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుని స్తుతించ బద్దులమై ఉన్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే వారు ఆసక్తి గల ప్రజలు, ఆరాధించు ప్రజలు, ఆత్మీయత గల ప్రజలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే వారు ఆచరించిన విధానాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు వారు 7 దినములు ఆచరించారు. తర్వాత మరలా 7 దినాలు కూడా వారు ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 26వ వచనం చూసినప్పుడు, యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందం కలిగిన ఇశ్రాయేలు వారును దావీదు కుమారుడు సొలొమోను కాలమునకు తరువాత జరిగిన ఇలాగున జరిగి ఉండలేదు. వారికి ఎలాగున్నది? ఆనందం, సంతోషం. 24వ వచనం చూసినప్పుడు సమాజపు వారందరూ చూసినప్పుడు మరి 7 దినములు పండుగ ఆచరింపవలని యోచన చేసుకున్నారు. తర్వాత ఏమయ్యారు? మరి 7 దినములు సంతోషముగా ఆచరించిరి. వారు ఆచరించిరని 21లో చెప్పాడు, వారు ఆచరించిరని 22లో చెప్పాడు, వారు ఆచరించిరని 24లో చెప్పారు. మెట్టుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో వారు ఆచరించేవారుగా ఉన్నారు. ఆచరణ, దైవ సంబంధమైన ఆ విధానాలను వారు ఏం చేస్తున్నారు? ఆచరిస్తూ ఉన్నారు. వాక్య క్రమాన్ని వారు ఆచరిస్తున్నారు. ధర్మశాస్త్రంలో రాయబడిన దాన్ని బట్టి వారు ఆచరిస్తూ ఉన్నారు. మనం ఇంకా ధన్యులము. ధర్మశాస్త్రం లేనివి కూడా ఆచరిస్తామేమో. లోకంలో ఉన్నవి, లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న మూఢనమ్మకాలు, లోకంలో ఉన్న మరి ఎన్నో విధి విధానాలు ఆచరిస్తున్నామేమో. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు అలాగన వారు వచ్చి సంతోషంగా ఆచరించిరి అనే మాట చూస్తున్నాం. 7 దినములు ఆచరించారు. వారు మరి ఎక్కువగా ఏం చేశారు? మరి 7 దినములు అంటే ఇంచుమించుగా 14 దినాలు వారు యెరూషలేములో ఉన్నారు. వారు దేవుని సన్నిధిలో ఉంటుండగా
తమ యొక్క పనులు మర్చిపోయారేమో. దేవుని సన్నిధిలో ఉంటుండగా తమ కుటుంబ పరిస్థితులు మర్చిపోయారు. ఆ గ్రామం, ఆ ఇళ్ళు, ఆ ఊరి వారు వాటన్నిటిని మర్చిపోయి వారి మనసులలో ఏమన్నది? ప్రభువును గురించి, దేవుని గురించి, బలి అర్పణ గురించి, ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా విమోచించాడో, ఆ 10 తెగుళ్ళ ద్వారా ఎలాగైనా దేవుడు అద్భుత కార్యాలు చేశాడో, తమ జీవితాలలో ఎలాగన దేవుడు తప్పిస్తూ కాపాడుతూ దాసి నుండి, వారి నుండి, శత్రువుల సమూహం నుండి ఎలాగన విడిపిస్తూ వచ్చాడో, వారి మనస్సులో దేవుని గురించిన ఆలోచనలతో నింపబడ్డాయి. మనం కూడా వస్తాం కొన్నిసార్లు, ఇంటిని గురించిన టెన్షన్, తాళం వేసేమో లేదో, ఇంటి తలుపు వేసేమే లేదో, పిల్లలు వచ్చారో లేదో, ఇలాంటి మన మనసు ఎక్కడో ఉంటుంది. మనిషి మాత్రం ఇక్కడ ఉంటాం, మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. గనుక జ్ఞాపం చేసుకున్నాం. ఆ ప్రజలైన వారు ఎలాంటి వారంటే, హిజ్కియా రాజు కాలంలో ఉన్నవారు, వారు ఆత్మీయ ప్రజలు, ఆచరించు ప్రజలు. అంత మాత్రమే కాదు, ఆసక్తి గల ప్రజలైన మాట మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 31వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చూద్దాం. 31వ అధ్యాయము 4-5 వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, 4-5 వచనాలు మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రం మరియు యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగంలో వారు ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. వచనం 31:5. ఆ ఆజ్ఞ వెల్లడేవాడు తోడని ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్ష రసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారంగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి మరి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. 6వ వచనం ఆఖరి వరుస, 10వ వంతుని తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. ఆహా, ఎంత విశేషకరమైన విషయాలు! ఇశ్రాయేలు ప్రజలు ఆసక్తిగా వచ్చి ఆరాధించిరి, ఒకటి. రెండవది, వారు అర్పించిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వారు ఆరాధికులు అంత మాత్రమే కాదు, వారు అర్పించిన వారనే మాట చూస్తూ ఉన్నాం. ఏమర్పించారో అని జ్ఞాపం చేసుకున్నప్పుడు, హిజ్కియా తన భాగంలో నుండి కొంత దేవునికి ఇచ్చాడు. అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, వినుడి, నేనైతే దేవునికి ఇచ్చాను, మీలో ఇవ్వవలసిన వారు కూడా ఏం చేయాలి? మీరు ఇవ్వాలి, మీ భాగం ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇది ఆజ్ఞ, ఇది క్రమం, దేవునికి ఇవ్వాలి అని చెప్పగా వారు ఏం చేశారు? అలాగని యెరూషలేమున కాపురమున్న జనులందరూ, ఈ ఆజ్ఞ వెల్లడగుడు తోడనే ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి ఇచ్చారు. వారు రాజు ఆజ్ఞలు 2 పాటించారు. ఒకటి, మీరందరూ యెరూషలేముకు రండి ఆరాధించడానికని అంటే వారందరూ యెరూషలేముకు వచ్చారు. వచ్చిన తర్వాత వారందరికి మరలా పంపాడు. ఏమని? ఇదిగో నేను ఇచ్చానయ్యా, రాజుగా ఇచ్చాను, మరి పాలకునిగా ఇచ్చాను, పెద్దగా ఇచ్చాను, అధికారిగా ఇచ్చాను, నాకు కలిగిన దాన్ని ఇచ్చాను, ఒక వంతు ఇచ్చాను. మీరు కూడా ఏం చేస్తారు? మీరు కూడా దేవునికి ఇవ్వండి అని 2వ ఆజ్ఞ ఇవ్వగా, ఆ ఆజ్ఞ వెల్లడగుడు తోడని ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారు? ప్రథమ ఫలములను తీసుకొని వచ్చి వారు ఇచ్చారు, అర్పించారు. ప్రథమ ఫలములు అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రథమ ఫలం యెహోవా సొత్తు, అది యెహోవాదే, అది దేవునిదే. ఎప్పుడో ఆఖరాన పండిన పంట కాదు తీసుకుని వచ్చేది. ఎప్పుడో మరి అన్నీ వాడేసుకున్న తర్వాత కొంత మరి దొంగిలించబడి, కొంత పక్షులు తిని, కొంత పశువులు తిని, ఆఖరాన దేవుని మందిరానికి కాదు అక్కడ తీసుకుని వచ్చేది. వారు ప్రథమ ఫలములను తీసుకురావాలి. ఏవేవి తీసుకురావాలి? ధాన్యము తీసుకురావాలి. వారు గోధుమల తీసుకురావాలి, ఎవల తీసుకురావాలి, వారి పండిన ఆ ధాన్యమా తీసుకురావాలి. తర్వాత తోటలోనేమో కూడా తీసుకురావాలి. ద్రాక్ష రసమును, నూనెను తీసుకురావాలి. ఒలీవ నూనె వారి యొక్క చెట్లకు ఉన్నది, వారి పంటలో ఉన్నది, వారు వాడుకునేది. ఆ ఒలీవ నూనె వంటకు వాడేది, ఒంటికి వాడేది వారు తీసుకొని రావాలి. ఇది ఆజ్ఞ. తేనె తినడానికి శ్రేష్టమైనది, ఆరోగ్యకరమైనది. సస్య ఫలములను విస్తారంగా తీసుకొని వచ్చిరి. విస్తారం అనే మాట మనం గమనించాలి. విస్తారము, ప్రథమ ఫలాలు తీసుకుని వచ్చిరి, ప్రతిష్ఠితములైన తీసుకుని
రాజును ప్రేమించు దేవునికి ఇచ్చేవారు రాజుకు కూడా ఏం చేస్తారు? ఇస్తారు. విస్తారంగా ఇవ్వడం, వారు విరివిగా ఇవ్వడం, దేవునికి ఇవ్వడం, కానుకలు ఇవ్వడం అనే మాటలు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు వారు అర్పించు ప్రజలుగా ఉన్నారు. తమకు కలిగినవి, తమకు ఉన్నవి ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉన్నారు. వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ విధంగా వారు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవ్వగా వారు ఎలాంటి స్థితికి నొందారు మనం చూద్దాం. వారికి ఇవ్వగా వారి స్థితి ఎలాంటిదో మనం చూద్దాం. 31వ అధ్యాయం చూద్దాం. ఇదే దినవృత్తాంత గ్రంథము 2వ గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెబుతున్నాడు. రాజు చెప్పాడా? వారు చెప్పారా? అయ్యా రాజా, మేము దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చినప్పటి నుండి మేము ఎంత తిన్నా కానీ, సమృద్ధిగా తిన్నా కానీ ఇంకా మిగులుతున్నది. కారణం వారు ఇచ్చారు, దేవుడు దీవించాడు. వారు దేవునికి ఇచ్చారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు దేవునికి ప్రథమఫలమైనవని, శ్రేష్టమైనవి, మరి కానుకలను ప్రతిష్ఠితములైనవి వారు దేవునికి ఇచ్చారు. వారేమయ్యారు? ఆశీర్వదించబడుతున్నారు. గనుక మనం ఎంత ఇవ్వగలిగితే అంతగా ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎంతగా దేవునికి ఇస్తే అంతగా దేవుని నుండి ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. గనుక దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం కోరుకుంటాం. భూలోకంలో ధనం కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి, పొలం కావాలి, స్థలం కావాలి, ధనం కావాలి, ఆభరణాలు కావాలి, అన్నీ కావాలని మనం కోరుకుంటాము. దేవుని మందిరానికి వచ్చే విషయాల్లో ఉపవాస ప్రార్థన పెట్టుకునే దానికే మనం వెనక ముందు ఆడుతున్నాం. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా ఒక కుటుంబంలో ఉపవాస ప్రార్థన జరగని గృహాలు లేవా? ఏది సమర్పణ, ఏది త్యాగం, ఏది ఇచ్చేది, ఏది దేవుని మందిరంలో ఆయన కొరకై త్యాగం చేసేవి? ఆ ప్రజలు ఎలాంటి వారంటే వారు అర్పించే ప్రజలు. వారు సమయాన్ని అర్పించారు, కానుకలను అర్పించారు, తమ ఇంటి వారిన అర్పించారు, తమ కలిగినవా వారు అర్పించారు. ఆ ప్రజల నుండి మనం ఎంత పాఠం నేర్చుకోవాల్సి అవసరత ఉన్నదో. ఇవి ఎప్పటి సంగతులు? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు నేటికి మనకు ఎలా ఉన్నాయంటే బోధవాక్యంగా ఉన్నవి, బుద్ధివాక్యంగా ఉన్నవి, ఆచరణీయమైన విషయాలుగా ఉన్నవి. బోధ కలిగే వాక్యం, బుద్ధి కలిగే ఈ వాక్యాన్ని మనం తృణీకరిస్తున్నామేమని విషయాలు గమనించగలమని మనం చేస్తూ ఉన్నాం. వారు ఆరాధించే ప్రజలు, వారు ఆసక్తి గల ప్రజలు, వారు అర్పించే ప్రజలు అనే మాటలు మనం చూస్తున్నాం. 32వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు ఆ ప్రజలైన వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూసినప్పుడు 32వ అధ్యాయం 4వ వచనం, బహుజనులు పోగా అశ్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఓటలన్నిటినీ దేశం మధ్యము గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. ఆ ప్రజలైన వారు ఏం చేశారంటే వారు అడ్డుకున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఏ విషయాల్లో? పొరుగు రాజు, తూర్పు దేశపు రాజు అశ్షూరు రాజు యెరూషలేముకు వచ్చాడు. సనహరీబు వచ్చి ఆ ప్రాంతాన్ని అడ్డుకొని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు, తన హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. దండెత్తి వచ్చాడు, యుద్ధం చేయని ఉద్దేశించి వచ్చాడు. ఇలాంటి పరిణామంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రదేశానికి రాగా వీళ్ళు ఏం చేశారంటే వారు నీళ్లు తన వైపు వారి వైపుకి వెళ్లకుండా ఆ కాలువలన్నిటినీ, వారు ఊటలన్నిటినీ వారికి చెందకూడదు, వారికి వెళ్ళకూడదని వారు అడ్డుకుంటున్నారు. ఇందులో విషయం మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు శత్రువు యెరూషలేముకు వచ్చాడు. అశ్షూరు రాజైన సనహరీబు వచ్చి యెరూషలేములో ఉన్న రాజును తాను ఓడించి
యెరూషలేము చుట్టుపక్కల ఆ సామ్రాజ్యంలో యూదా ప్రదేశంలో ఇశ్రాయేలీల దేశంలో ఉన్న వారందరినీ తాను స్వాధీనం చేసుకోవాలి, లేదా యూదా దేశంలో ఉన్న ఆ రాజును ఆ ప్రజలను తన హస్తగతం చేసుకోవాలని ప్రణాళికతో వచ్చాడు. అయితే ఈ విషయం రాజుకు తెలిసింది. ఈ విషయాన్ని ప్రజలైన వారందరికీ చేరవేశాడు. అప్పుడు 4వ వచనంలో బహుజనులు పోగయ్యి విస్తారమైన జలము వారికి దొరకనేలా, శత్రువుకు ఇవి దొరకకూడదు, ఈ ఊటలు దొరకకూడదు, ఈ నీరు దొరకకూడదని వారు ప్రణాళిక వేశారు. అచ్చమైన భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శత్రువుకు వారు అవకాశం ఇవ్వలేదు. అదేంటంటే శత్రువు దగ్గరికి నీళ్లు వెళితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ నీటిని జురుకొని ఆ నీటిని త్రాగి ఆ నీటి ద్వారా వారు బ్రతికి ఆ నీటి ద్వారా వారు ఏం చేస్తారు, శక్తిని బలాన్ని పొందుకొని తెప్పరిల్లిన వారై ఇశ్రాయేలీయుల ప్రజల మీదకు వచ్చి యుద్ధం చేయడానికి వారికి అవకాశం కలుగుతుంది. అయితే ఈ విషయాన్ని బహుజనులైన వారు విని వారందరూ పోగయ్యారు. అరే, మన స్వాస్యం, మన సంపద శత్రువుకి చిక్కకూడదు, శత్రువు హస్తగతం కాకూడదు, శత్రువుకు దొరకకూడదు అని వారు అడ్డుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసి, నీకు ఇష్టమైనది, ప్రాణాధారమైనది, నీకు ప్రీతికరమైనది, నిన్ను బ్రతికించేది అది ఎవరి చేతిలో చిక్కకూడదు, శత్రువు చేతిలో చిక్కకూడదు, విరోధికి దొరకకూడదు. నీకు ఇష్టమైనది, దైవికమైనది, బ్రతికించేది, ముక్తి మార్గమైనది, అలాగా నీకు మరి జీవాన్ని ఇచ్చే వాటిని శత్రువుకు నువ్వు ఎంత మాత్రము చిక్కనయ్యకూడదు. వారు అడ్డుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అడ్డిరి అని అంటే అందులో శ్రమ త్యాగం చేస్తున్నారు, వారి శక్తిని త్యాగం చేశారు, వారి సమయాన్ని త్యాగం చేశారు. నీరు వెళ్లకుండా వారి వైపే, వారి దగ్గరే ఉండినట్లుగా వారు జాగ్రత్త పడ్డారు. గనుక గుర్తు చేసుకున్నాం, మనకు ఇష్టమైనది, మనకు జీవనాన్ని కలిగించేది, మనకు ప్రాణానికి ఆధారమైనది ఎవరి చేతిలో చిక్కకూడదు, శత్రువు చేతిలో చిక్కకూడదు, లోకం చేతిలో చిక్కకూడదు, లోకానికి ఇవ్వకూడదు, లోకానికి అందించకూడదు, లోకానికి మరి పెంపు చేయకూడదు. శరీర ఆంతర్య పురుషుడు, భౌతిక పురుషుడు, లేదా శరీర పురుషుడు, ఆంతర్య పురుషుడు ఇలాగన ఉండగా మనం ఏం చేస్తున్నామంటే ఆంతర్య పురుషుడిని ఫస్ట్ పెడుతున్నాం, శరీర పురుషునికి ఏం చేస్తున్నాం, లేదా ఈ బాహ్య పురుషునికి ఏం చేస్తున్నాం, మనము బలాన్ని అందిస్తూ ఉన్నాం. ఆంతర్య పురుషుణ్ణి మనము చాలాసార్లు బలహీనపరుస్తూ ఉన్నాం. అయితే ఈ బాహ్య పురుషుని మనం ఏం చేస్తూ ఉన్నాం, పుష్టిగా బలంగా ఉంచుకుంటున్నాం. గమనించట్లేదు, మన ఈ దేహమే, ఈ శరీరమే మన శత్రువు. బాహ్య పురుషునికి అందించాల్సింది అందించాలి, కానీ ఆంతర్య పురుషునికి శ్రేష్టమైన బలమైనవి అందించాలి, సహవాసంలో ఉన్నవి అందించాలి, వాక్య విలువలను అందించాలి, ప్రార్థనా శక్తిని అందించాలి. దైవ ఆంతర్య పురుషుడు శక్తిని అందినట్లుగా మనం ఉంచుకోవాలి. మన శత్రువుకి ఏది దొరకకూడదు. శరీరము, లోకము, అపవాది, వీళ్ళు ముగ్గురు శత్రువులుగా ఉన్నారు. విశ్వాసి, గమనిస్తున్నావా? చాలాసార్లు ఈ దేహాన్ని మనము సంతృప్తిపరుచుకుంటున్నాం. తృప్తిగా సుఖించము, తినము, తాగుము, సుఖించము అని ఈ బాహ్య పురుషుని మనం పోషించుకుంటున్నాం. కానీ ఆంతర్య పురుషునికి అనేకమైన దక్కనీయట్లేదు, అనేకమైన వాటిని అందనీయటం లేదు. ఎంత ఆలోచించవలసిన విషయం మనం గమనించుకుందాం. కనుకనే అలాగన వారు శత్రువులకు దక్కనీయకుండా, అందనీయకుండా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 32వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 10 నుండి 19 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ శత్రువు వచ్చి వారిని కించపరుస్తూ ఉన్నాడు.
వారిని అపనమ్మిక కలిగిస్తూ ఉన్నాడు. వారి విశ్వాసం దేవుని ఎడల, హిజ్కియా రాజు ఎడల, ఆ దైవదాసుని ఎడల లేదా ఆ సేవకుని ఎడల వారు కలిగి ఉన్న ఆ విశ్వాసాన్ని వారు శత్రువు ఏం చేస్తున్నారు, నీరు గారుస్తూ ఉన్నాడు. హిజ్కియా చేతిలో నుండి మరి మిమ్మల్ని విడిపించేవారు అనుకుంటున్నారా? హిజ్కియా మిమ్మల్ని విడిపిస్తాడా, హిజ్కియా మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారేమో. లేదు లేదు, యెహోవా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడేమో, లేదు లేదు అని ఆ విషయాలు అందులో పొందుపరిచాడు. నేను జయిస్తాను, నేను స్వాధీనం చేసుకుంటాను, మీరు నాకు దాసులుగా ఉండండి అని ఆ శత్రువు చెబుతూ ఉన్నాడు. అయితే వారు ఏం చేస్తున్నారంటే జ్ఞానయుక్తం కలిగి, ఆలోచన కలిగి, దైవికమైన మనసుతో వారు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అడ్డుకున్న ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. 32వ అధ్యాయం 23వ వచనం మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు 23వ వచనం, అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియా కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనుడాయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సకల జనుల దృష్టికి ఘనుడాయను. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఎలాంటిదంటే వారు ఆదరించబడ్డారు. 22వ వచనంలో వారి చేతుల నుండి, శత్రు చేతుల నుండి వారిని రక్షించబడ్డారు. అన్ని వైపులా వారికి కాపుదల కలిగింది. 22వ వచనం చూద్దాం. 32, 22. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడి నందున. ఈ ప్రజలైన వారు ఎలాంటి వారంటే వారు దేవుని వలన హిజ్కియా ద్వారా వారు కాపాడబడ్డారు, వారు రక్షించబడ్డారు. శత్రువుకు చిక్కకుండా, శత్రువు హస్తగతం కాకుండా, శత్రువుకు దాస్యం కాకుండా, శత్రువు వశ్యం కాకుండా వారు విడిపించబడ్డారు, కాపాడబడ్డారు. అందులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి ఆదరణ కలిగింది, వారికి ఆదరణ దొరికింది. ఆ కాలంలో, హిజ్కియా కాలంలో, ఆ రాజు కాలంలో, ఆ ప్రదేశంలో ఆ ఇశ్రాయేలీయులకి ఏం దొరికింది? ఆదరణ దొరికింది. రక్షించబడ్డారు, కాపాడబడ్డారు అనే మాటలు ఇందులో ఉన్నాయి. 32, 22లో మనం గమనించినప్పుడు దీనికి మూల కారణం దేవుని యందు వారి విశ్వాసం, దేవుని ఆరాధించడం, దేవుని యొక్క విషయాల్లో ఆసక్తి కలిగి సాగడం, దేవునికి అర్పించడం, వారు శత్రువు యొక్క పన్నాగాలను గమనించడం, వారు హిజ్కియా యొక్క సూచనల మేర కొనసాగడం. కనుకనే వీటన్నిటిని బట్టి వారు ఏం చేస్తున్నారంటే వారు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు, వారు ఆదరించబడిన ప్రజలు అనే మాట మనం చూస్తున్నాం. వారికి ఆదరణ దొరికింది, ఆనందం దొరికింది, సంతృప్తి వారికి దొరికింది అనే మాటలు మనం చూస్తున్నాం. 32వ అధ్యాయం 26, 27 వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు 25వ వచనం చూసినప్పుడు, అయితే హిజ్కియా మనసును గర్వించి అనే మాటలు మనం చూస్తున్నాం. హిజ్కియా గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారి మీదకి కోపం రాగా. 26వ వచనం చివరి వరుస, హిజ్కియా దినములలో యెహోవా కోపం జెరుల మీదకి రాలేదు. ఆ హిజ్కియాను బట్టి హిజ్కియా రాజ్యం మీదకి ఏమి రాబోతున్నది? కోపం, దేవుని ఉగ్రత, దేవుని తీర్పు రాబోతుండగా హిజ్కియా ఖిన్నుడయ్యాడు, హిజ్కియా దీనుడయ్యాడు, హిజ్కియా తను తాను తగ్గించుకున్నాడు, గర్వం విడిచిపెట్టాడు. అయ్యో నేను ఎలాగనే చేశానే, నా వలన, నా ద్వారా యెరూషలేము కాపురస్తులైన వారందరి మీదకి కోపం రాబోతున్నదని గుర్తెరిగిన వాడై తను తాను తగ్గించుకుని గర్వాన్ని విడిచి దేవుని వైపు తిరగగా యెహోవా కోపం ఆగిపోయింది, ఆగినది. దేవుని యొక్క ఉగ్రత, తీర్పు అక్కడ ఆగిపోయింది. ఆ ప్రజలైన వారేమయ్యారు? వారు కాపాడబడ్డారు, వారు అపాయనుడు తప్పించబడిన ప్రజలుగా అయిపోయారు. ఎంత విశేషకరమైన విషయము! అలాగైతే ఇలాగన గమనిద్దాం. ఒక వ్యక్తి, ఆ పెద్దగా ఉన్న వ్యక్తి, ఆ నాయకునిగా ఉన్న వ్యక్తి, ఆ అధికారిగా ఉన్న వ్యక్తిని బట్టి ప్రజలైన వారికి ఏమొస్తుంది? ఉగ్రత, కోపం, తీర్పు రాబోతున్నది. కనుక ఎందుకు గర్వం?
దేని బట్టి గర్వం, దేని చూసి గర్వం, ఏ పాటి వారము, ఎంతటి వారము, మనము ఏ పాటి వారము, పురుగు వంటి వారం, ధూళి వంటి వారం, నీడ వంటి వారం, బుడగ వంటి వారమే. ఇందులో ఎందుకు మిడిచిపాటు, ఎందుకు అంత అసహ్యం, ఎందుకు అంత గర్వం? దేన్ని బట్టి? బలాన్ని బట్టా, ధనాన్ని బట్టా, ధనబలమా, కులబలమా, మంది బలమా అనేది మనం గమనించుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఆ రాజు తన కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి, తన కలిగిన ధనఘనతలను బట్టి దేవుడు ఆశీర్వదించాడే, దేవుడు గొప్ప చేశాడే, దేవుడు విస్తారమైన సొత్తు ఇచ్చాడే, దేవుడు ధనఘనతలు ఇచ్చాడే, దేవుడు విస్తారమైన స్థితి, ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడే. దేవా, ఎంత ఇచ్చినా నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడను అని చిన్నగా ఉండవలసిన, దీనుడుగా ఉండవలసిన ఈ వ్యక్తి లేదా ఈ రాజు అలాగన గర్వించగా తనను బట్టి యెరూషలేము కాపురస్తులందరి మీదకి అలాగన తీర్పు రాగా గుర్తించుకున్నారు. 26వ వచనం చూసినప్పుడు హిజ్కియా గర్వాన్ని విడిచాడు, తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. అక్కడ రాజుతో ఉన్న పరివారము, రాజు క్రింద ఉన్న ఆ రాజ్యంలో ఉన్న యూదా ప్రజలైన వారు అందరూ తమను తాము తగ్గించుకున్నారు. దేవా, ఏ పాటి వారమయ్యా, మేము ఏ పాటి వారమయ్యా, నీ ఉగ్రత గొప్పది, నీ తీర్పులు న్యాయమైనవి, నీ తీర్పులు, నీ కోపం వేండ్రమైనది, అయ్యో క్షమించు, మన్నించని తమను తాము తగ్గించుకొనగా ఆ తగ్గింపును బట్టి, ఆ దీనత్వాన్ని బట్టి వారు కాపాడబడిరే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వారు కాపాడబడడం, వారు రక్షించబడడం, వారికి కాపుదల కాయడం ఎంత విశేషకరమైన విషయాలు మనం గమనిస్తున్నాం. దేవుని కోపం వారి మీదకి, జనుల మీదకి రాలేదంటే అక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ఎప్పుడైతే గర్వం మొదలైందో అక్కడ ప్రారంభమైంది. కనుక నాశనానికి ముందు గర్వము నడుచును అనే నా మాట చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ గర్వం వస్తుందంటే అక్కడ నాశనం పంచుకొని ఉంటుందనే మాటలు మనం గమనించగా ఇశ్రాయేలు ప్రజలు తమను తాము తగ్గించుకున్నారు. అయ్యో దేవా, నీవు ఎంత ఘనుడవయ్యా, ఆ అశ్షూరురాజు చేతిలో నుండి మమ్మల్ని తప్పించావయ్యా, ఆయన కానీ వచ్చింటే, శత్రురాజు వచ్చి ఉంటే, శత్రురాజుకు అప్పగించుకుంటే ఈ స్థితి మాకు కలిగేది కాదయ్యా, ఈ అర్హత మాకు ఉండేది కాదయ్యా, ఈ నెమ్మది మాకు ఉండేది కాదయ్యా, ఈ సమాధానం మాకు ఉండేది కాదయ్యా అని వారు దేవుని బట్టి తమను తాము తగ్గించుకున్నారు. దేవుని కృపలను, దేవుని సహాయాన్ని, దేవుని అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకొని వారు తమను తాము తగ్గించుకోగా అలాగన అపాయం నుండి తప్పించుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 32వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకొని మనం ముగించుకున్నాం. 32వ అధ్యాయము 33వ వచనం చూసినప్పుడు, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణము పొందినప్పుడు యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడు అయిన మనష్షే అతనికి మారుగా రాజు అయ్యను. ఈ యొక్క 32వ అధ్యాయం 33వ వచనములు హిజ్కియా కాలం నిండిన వృద్ధుడయ్యాడు. తన యొక్క కాలాంతంగా పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అచ్చమైన భాషలో చనిపోయాడు, మరణించాడు. అయితే ఆ సమయంలో వారు ఏం చేశారంటే, దావీదు సంతతి వారు శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానములో జనులైన వారు ఏం చేశారు, పాతి పెట్టారు. తర్వాత అతడు మరణం పొందినప్పుడు యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను జరిగించిరి. ఘనముగా ఉత్తర క్రియలు జరిగించారు. ఎవరు? ప్రజలు. యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ, వారందరూ ఆ రాజుకు ఉత్తర క్రియలు ఘనంగా చేశారు. ఎంత విశేషకరమైన విషయము! రాజు తన యొక్క జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజల కొరకు త్యాగం చేస్తే, ఆయన చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, అది మనసులో ఉంచుకున్నారు. అయ్యో,
రాజు మన కోసం ఎంత త్యాగం చేశాడు, దేవుని మందిరాన్ని శుద్ధి చేశాడు, అలాగని బలులు అర్పించేటట్లుగా చేశాడు, అనేకులైన వారిని ప్రోత్సహించాడు, శత్రువుల చేతుల నుండి విడిపించాడు. రాజు తాను చేయవలసిన ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు, దైవ సంబంధమైన కార్యాలు చేశాడే. ఆయన ఘనుడు, ఆయన ఘనతకు పాత్రుడని ఆ సమాధి తోట దగ్గర ఎత్తైన స్థలంలో ఆయనని ఉంచారు, ఉత్తర క్రియలు జరిగించారు. ఏమి ఇంటి వారు లేరా, కుటుంబీకులు లేరా, పిల్లల అక్కడ మనష్య కుమారుడు అని చూస్తుంటుండగా భార్య లేదా? ఉన్నారు. ఆయన మీద ప్రేమ, ఆయన మీద వారు కలిగి ఉన్న మక్కువ. అయ్యో ఈ హిజ్కియా మన కొరకు ఎంత చేశాడే, అది వారి మనసులో ఉంచుకున్నారు. కనుక రాజు చేసిన ఆ విషయాలు వారు తమ మనసులో ఉంచుకున్నారు. హిజ్కియా ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం అనుకుంటా బహుశా. ఆ శత్రువు రాగా, ఆ శత్రువు వచ్చిన తర్వాత ఆ పత్రికలని యెషయా ప్రవక్త దగ్గర పంపాడు. తాను యెహోవా మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాడు. దేవా, నా ప్రజలయ్యా, నీ ప్రజలయ్యా, నీవు పాలించే ప్రజలయ్యా, నీ ప్రజల మీదకి శత్రువు వచ్చాడు, దండెత్తి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? హత్య చేస్తున్నాడు, డంబంగా మాట్లాడుతున్నాడు, అవిశ్వాసపరుస్తున్నాడు, ఎంతో నీరు గారుస్తున్నాడు, తన వైపు తిప్పుకోవాలని ఎంతో చేస్తున్నాడని ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకై తన సమయాన్ని, తన యొక్క ఆరోగ్యాన్ని, సమస్తాన్ని అక్కడ ఖర్చు పెట్టి వారి కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అది వారి మనసులలో కృతజ్ఞతగా ఉంచుకొని ఘనంగా జరిగించారు. కొన్నిసార్లు బలహీనపడితే వచ్చే వారమా, బలహీనపడితే, ఖర్చు పడితే, అలాగన నష్టపడితే ఎంత పరిస్థితులను మనం గమనించుకొని అలాగన సాగిపోవలసిన వారమనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినములో దినవృత్తాంత 2వ గ్రంథము 30వ అధ్యాయం నుండి 33 వరకు ఉన్న 32 వరకు ఉన్న అధ్యాయాల్లో ఆనాడు ఉన్న మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను గురించి మనం చెప్పుకున్నాం. ఆ ప్రజల యొక్క యోగ్యతలు, ఆ ప్రజల యొక్క ఆ చురుకుదనము ఎలా ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మీయమైన ప్రజలు, ఆసక్తి గల ప్రజలు, అర్పించే ప్రజలు, ఆరాధించే ప్రజలు, అడ్డుకునే ప్రజలు, ఆపద తప్పించబడిన ప్రజలు, అపాయం తప్పించబడిన ప్రజలు, అంత్యక్రియలు ఘనంగా జరిగించిన ప్రజలు. అలాంటి గుణగణాలు కలిగి ఈ లోకంలో ప్రభు కొరకు జీవిద్దాం. ఆ దేవుని ఎరగని వారు, తన ప్రజలుగా చేయబడిన వారు ఎవరన్నా ఉంటే నేడే ఆయన దగ్గరకు రాండి. ఆయన నీ కొరకై అర్పించబడ్డాడు, నీ కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానం 3వ దినాన లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, రానయ్యన్నాడు. ఆ దేవుని విశ్వాసం ఉంచితే శాంతి, సమాధానం, నెమ్మది దొరుకుతుంది, పరలోక ప్రాప్తి దొరుకుతుంది. ఆలస్యం చేయక, తృణీకరించక, కాలయాపన చేయక ప్రభువునందు విశ్వాసం ఉంచాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన తండ్రి, స్తోత్రాలు. ఘనమైన మీ కృపను బట్టి స్తోత్రిస్తూ ఉన్నాం. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపు పంపుమని మీ నామనకై స్తోత్రిస్తూ, సహాయాన్ని బట్టి కొనియాడుతూ యేసు ప్రభువుని బట్టి స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ఇంతటితో కూడిక ముగించబడినది.